బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్యకాలంలో మనం ఉద్యోగాలకి సంబంధించి చూసినట్లయితే కాలేజీలో చదువు అయిపోయి బయటకు వచ్చిన వెంటనే చాలామంది 22, 23 సంవత్సరాల వయసుకంతా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి అండ్ మంచి వేతనాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి సో మనకు వచ్చే సంపాదనను మన వయస్సుని బట్టి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ విధంగా సేవింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటారు. అంటే ఒక 24, 25 సంవత్సరాలకల్లా ఉద్యోగంలో సెటిల్ అయిపోతాం. కాబట్టి సో 25 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల వయసు వరకు మన ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎలా ఉండాలి, 35 నుంచి 45 వరకు మన ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎలా ఉండాలి, అండ్ 45 నుంచి 55 అంటే మన రిటైర్మెంట్ నాటికి మన ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక 55, 60 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికే మన ప్రశాంతమైన జీవనాన్ని గడపొచ్చు అంటారు. సార్, ఇక్కడ అందరికీ ఒకటే రూల్ వర్తించదు. సో బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి మనకి ఆ కేసెస్ వేరీ అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒక కేసుని మాత్రమే తీసుకొని చెప్తాను. మాకు అంటే ఆ కేసు ఏంటి అని అంటే, ఇప్పుడు వెనకాల నుంచి అంటే ఫాదర్స్ నుంచి ఎటువంటి ప్రాపర్టీస్ లేవు, నేను సంపాదించుకుంటేనే నాకు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా అనుకునే వాళ్ళ కేసు. సో ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ ట్రెడిషనల్గా ఏం జరుగుతుందో చెప్తాను బయట మార్కెట్లో, తర్వాత మనం దాన్ని ఎలా చేయాలన్న దాని గురించి చెప్తాను. సో బేసిక్గా ఇప్పుడు ట్రెడిషనల్గా జరిగేది ఏంటి అని అంటే, ఒక జాబ్ వచ్చిన తర్వాత కొంత డబ్బులు చిట్టి కట్టుకొని కొంత అమౌంట్ని పూల్ చేసుకోవటము, ఆ వచ్చిన డబ్బుల్ని ఇమీడియట్గా తీసుకువెళ్ళిపోయి ఏదైనా భూమి కొనటము, లేదా ఏదైనా అపార్ట్మెంట్ కొనేసి దాని మీద లోన్ తీసుకొని ఒక 20-30 సంవత్సరాల వరకు లోన్ కట్టటము. ఇది స్టాండర్డ్గా మన మార్కెట్లో అందరూ చేస్తున్నటువంటి పని యాజ్ ఆఫ్ నౌ. సో బేసిక్గా ఇప్పుడు దాకా ఇలా చేసిన వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ అకార్డింగ్ టు మీ వాళ్ళకైతే అబ్నార్మల్గా ఏమీ పెద్ద డెవలప్మెంట్ ఉన్నట్టుగా నేను అనుకోవట్లేదు. సో దానికి గల మేజర్ రీజన్ సింపుల్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా అపార్ట్మెంట్ బేస్డ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని అంటే మీ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ తోటి మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి అండ్ మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేరు. సో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది అక్కడ లేనట్టే. మీకు ఎప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అని అంటే, మీరు ఇన్ఫ్లేషన్ వాల్యూని కనుక క్రాస్ చేసి మీ నెట్వర్త్ పెరుగుతూ ఉంది అంటేనే అప్పుడే మీరు రియల్గా గ్రో అయినట్టుగా లెక్క. సో బేసిక్ ఇప్పుడు మీరు చెప్పింది అన్ని రకాల ఏజ్ కేటగిరీస్ వాళ్ళకి ఉపయోగపడేలాగా చెప్పాలి అని చెప్పి. సో బేసిక్గా ఫస్ట్ జాబ్ వచ్చింది 20 to 30 years నుంచి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. వాళ్ళు రిటైర్ అవ్వడానికి కూడా దాదాపుగా ఇంకొక 30, 35, 40 years టైం ఉంది. సో బేసిక్గా వీళ్ళకి రిస్క్ తీసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. ఇది ఒక కేసు. రెండోది వచ్చేసరికి వాళ్ళకు వచ్చే శాలరీస్ అదే టైంలో స్టార్టింగ్ పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా రావు, వాళ్ళకు వచ్చే అమౌంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళకు వచ్చే ఆ చిన్నపాటి అమౌంట్స్ తోటి వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ పర్చేస్ చేయడం లాంటివి కూడా సాధ్యం కాదు. ఏదైనా భూములు కొనాలన్నా వాళ్ళకి వచ్చే చిన్నపాటి జీతంతో కొనడం సాధ్యం కాదు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ భూమి కొనాలన్నా కానీ కనీసం 20 లక్షలు 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షల రూపాయలు సేవ్ చేసి పెట్టడం అనేది ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా సాధ్యం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ హవెవర్ వాళ్ళకి ఏజ్ కూడా ఉంది, వాళ్ళకి ఇప్పటిదాకా 4 fathers నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్ కూడా ఏమీ లేవు, వాళ్ళకంతటా వాళ్ళే గ్రో అవ్వాలి. కాబట్టి సో బేసిక్గా వాళ్ళకి ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలి. సో ఈక్విటీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అది ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి దాని గ్రోత్ని డెలివర్ చేస్తూ ఉంటుంది. సో దీని వెనకాల ఒక సింపుల్ లాజిక్ ఎప్పుడైనా చెప్తాను. ఇన్ఫ్లేషన్ అనేది బేసిక్గా మన మార్కెట్లో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మారుతూ ఉండేది. సో ఈ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ చేసేవి ఏంటి? వ్యాపారాలు. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఆ వ్యాపారాల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే, ఇప్పుడు సో కాల్డ్ మీరు ఈక్విటీలో పెడుతున్నారు అని అంటే నథింగ్ బట్ యు ఆర్ బయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. మీరు రిలయన్స్లో కనుక పెట్టుబడి పెట్టారు అని అంటే అది ఒక షేర్ కొంటాం కాదు. సింపుల్గా మీరు రిలయన్స్లో ఒక పోర్షన్ కొనుక్కున్నట్టు. టాటా మోటార్స్లో పెట్టుబడి పెట్టారు అని అంటే మోటార్స్లో ఒక పెట్టుబడి పెట్టినట్టు. సో బేసిక్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకుంటూ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో మీకు వచ్చే రిటర్న్స్ కూడా ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకుంటూనే వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అండ్ మోర్ ఎవర్ మీరు చిన్న చిన్న పెట్టుబడులు కూడా అందులో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు హవెవర్ ఏజ్ కూడా చాలా ఉంది. కాబట్టి ఇనీషియల్గా దాదాపుగా మీరు 85% ఆఫ్ యువర్ సేవింగ్స్, మీ శాలరీ అని చెప్పట్లేదు, మీ సేవింగ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ యువర్ శాలరీ సేవ్ చేసుకుంటున్నట్లయితే ఆ శాలరీ అమౌంట్లో 85% స్టాక్స్లో పెట్టుకోండి. ఈక్విటీ పోర్షన్లో పెట్టిన తర్వాత ఒక 10% రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం సేవ్ చేసుకోండి.
అండ్ ఒక 5% మాత్రం ఎప్పుడు క్యాష్ కాంపోనెంట్లోనే డబ్బులు ఉండాలి. ఈ 5% క్యాష్ కాంపోనెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం వాడుకోవడానికి కాదు. ఆ 5% క్యాష్ కాంపోనెంట్ అనేది మనకి ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితులు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే వాడుకునేందుకు, అన్నిటి కోసం కాదు. ఇప్పుడు నాకు అర్జెంటుగా నా దగ్గర డబ్బులు అయిపోయాయి, నేను బయటికి వెళ్ళాలని వాడుకోవడానికి కాదు. ఆరోగ్య పరిస్థితులకు, ఏదైనా తెలియని ఎమర్జెన్సీ ఎదుర్కొన్నప్పుడు వాడుకునేందుకు 5% క్యాష్ కాంపోనెంట్గా పెట్టాలి. సో 20 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ పని చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 30 to 40 years. ఈ 30 to 40 yearsలోకి వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు పుట్టుంటారు, అండ్ స్లోగా రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామనంటే ఈక్విటీ ఎక్స్పోజర్ని కొంత తగ్గించుకుంటాం. మనకు వచ్చేటువంటి డబ్బుల్లో నుంచి ఏవైతే సేవ్ చేస్తామో ఆ సేవింగ్స్లో ఇంతకుముందు 85 ఉండేది కదా, దాన్ని 65గా ఈక్విటీలో రెడ్యూస్ చేస్తాము. ఇంతకుముందు 85 సేవ్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఈక్విటీలో 65%గా మాత్రమే సేవ్ చేస్తాము. రియల్ ఎస్టేట్కి స్టాండర్డ్గా 10% పెట్టుకుంటూ, క్యాష్ కాంపోనెంట్ కూడా సేమ్ 5%గా పెట్టుకుంటూ, ఈక్విటీలో ఏదైతే 20% తగ్గించామో దాంతో బాండ్స్ కొంటాము. సో ఈ బాండ్స్ వల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా మీ పిల్లల చదువుల కోసం కావచ్చు, లేకపోతే ఈ ఫ్యామిలీ రిలేటెడ్ మీకు ఇప్పుడు ఎక్స్టెండ్ అంటే మీ ఫ్యామిలీ సైజ్ కూడా గ్రో అయి ఉంటుంది. ఫ్యామిలీ సైజ్ గ్రో అయిన తర్వాత కూడా మీకు రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఎటువంటి పెద్ద రిస్క్ వచ్చినా కానీ మీరు హ్యాండిల్ చేయడానికి బాండ్స్ అనేవి వితిన్ 1 week లిక్విడేట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. సో బాండ్ కాంపోనెంట్ అనేది మనం 30 to 40 కనుక యాడ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 40 to 50 ఏజ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 10% ఈక్విటీ షేర్ తగ్గించేద్దాం. ఇంతకుముందు 85, తర్వాత 65, ఇప్పుడు 55కే తీసుకొచ్చేద్దాం. మీ సేవింగ్స్లో 55% మాత్రమే మీరు స్టాక్స్లో పెట్టుకుంటూ నెక్స్ట్ ఏం చేస్తామంటే బాండ్స్లో కొంత రేషియో పెంచుతాం. ఇంతకుముందు 20 ఉండేది కదండి, ఇందులో మనం దాదాపుగా ఇంకొక 7.5% పెంచుకుంటూ రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ఇంకొక 2.5% చొప్పున పెంచుకుంటూ పోతాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే స్టాక్స్లో 55, బాండ్స్లో 27.5%, అండ్ రియల్ ఎస్టేట్లో వచ్చేసరికి 12.5%, అండ్ స్టాండర్డ్గా ఇక్కడ కూడా 5% ఇన్ ద క్యాష్ కాంపోనెంట్. ఓకే, అన్నిట్లో మీరు గమనించినట్లయితే ఈ 3 సైకిల్స్లో 5% క్యాష్ కాంపోనెంట్ అనేది స్టడీగా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ 40 to 50 తర్వాత నుంచి రిటైర్మెంట్ ఏజ్లోకి ఎంటర్ అవుతారు. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మనకి ఎప్పుడైనా ఏ సమస్య అయినా పెరగడానికి ప్రాబబిలిటీ పెరిగింది కాబట్టి క్యాష్ కాంపోనెంట్ ఇంతకుముందు 5% సేవ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ క్యాష్ కాంపోనెంట్ని 10%కి తీసుకెళ్తాం. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ మనకి రావచ్చు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సేవింగ్స్లో 10% ఆఫ్ ద అమౌంట్ విల్ గో టు డైరెక్ట్ క్యాష్. అండ్ మోర్ ఎవర్ ఇంతకుముందు మనం దాదాపుగా 55% పెట్టాం కదండి స్టాక్స్లో, దాన్ని 40%కి తీసుకొచ్చేస్తాం. సో ఏజ్ పెరిగే కొద్దీ మీరు గమనించినట్లయితే ఈక్విటీ కాంపోనెంట్ తగ్గుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి 85, 65, 55 అండ్ 40. సో బేసిక్గా మీకు ఇక్కడికి వచ్చేసరికి ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ మీకు క్యాష్ కాంపోనెంట్ 10%గా పెంచుకుంటూ బాండ్ కాంపోనెంట్ 35%గా పెంచుకుంటున్నాం. అండ్ రియల్ ఎస్టేట్ని 15%గా మాత్రమే ఉంచుతాం. సో బేసిక్గా ఈ కేసెస్ మొత్తంలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ని ఎందుకు అంత తక్కువ ఫోకస్ చేయాల్సి నా అవసరం ఏంటి అని. సో బేసిక్ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, తనకంతటగా తాను గ్రో అవుతున్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా కానీ ఒక బల్క్ అమౌంట్ తోటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా చేయడం సాధ్యం కాదు. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బల్క్ ఒకేసారి చేయగలగాలి అని అంటే ఆయన ఖచ్చితంగా వెనకాల నుంచి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ లేకుండా ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ అవుతున్న ఏ యువకుడు కానీ ఎవరైనా కానీ యువత ఎవరైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టలేరు. అలా అని చెప్పేసి వాళ్ళ డబ్బుల్ని ఎఫ్డీలను కూడబెట్టుకుంటూ పోతే వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రాదు. వాళ్ళకి తక్కువ డబ్బులు, తక్కువ జీతం వస్తున్న ఎంత డబ్బులు వచ్చినా కానీ వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్కి ఎప్పుడైనా సహకరించగలిగేది కేవలం ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 85% నుంచి మనం దాన్ని 40% వరకు కూడా ఈ 4 సైకిల్స్లో రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో రియల్ ఎస్టేట్లు కూడా ఎక్కువ పెట్టుబడి మళ్ళీ ఇంకో పెట్టకూడదు అంటే ఇంకో రీజన్ ఏంటి అని అంటే లిక్విడిటీ ఇష్యూ అగైన్. ఇప్పుడు మీరు ఏజ్ పెరిగే కొద్దీ మన క్యాష్ కాంపోనెంట్ పెంచుకుంటూ పోయాము, బాండ్ కాంపోనెంట్ని కూడా పెంచుకుంటూ పోయాము. ప్రధాన కారణాలు ఏంటి అని అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి పిల్లల చదువుల మీద పడుతూ ఉంటాయి, పిల్లల మ్యారేజెస్ మీదకు వస్తూ ఉంటాయి, అండ్ ఆరోగ్య సమస్యలు మీదకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీదకు వచ్చే టైంలో మనం ఒక రియల్ ఎస్టేట్ని ఇమీడియట్గా లిక్విడేట్ చేయాలన్నా కష్టం. అలా అని చెప్పేసి ఈక్విటీని కూడా ఇమీడియట్గా లిక్విడేట్ చేయాలన్నా కానీ చాలా కష్టం. అండ్ ఎందుకంటే మార్కెట్స్ డౌన్లో ఉన్నప్పుడు లిక్విడేట్ చేయాలంటే అది మనకు సాధ్యం కాదు, ఇలాంటి లాస్ని బుక్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనకి బాండ్స్ అండ్ క్యాష్ కాంపోనెంట్ కనుక సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో ఉన్నట్లయితే మన ఇన్వెస్ట్మెంట్స్, కోర్ ఇన్వెస్ట్మెంట్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఏదైతే ఈ లిక్విడ్ క్యాష్ కాంపోనెంట్స్లో ఉన్నాయో బాండ్స్ అండ్ క్యాష్, వీటిని వాడుకొని మన నీడ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. సో బేసిక్గా నేను ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి సంబంధించిన ఎమర్జెన్సీస్
అంటే మన లైఫ్ సైకిల్కి అనుకూలంగా ఏవైతే ఎమర్జెన్సీస్ మీట్ అవుతామో వాటి అనుకూలంగానే బాండ్స్ అండ్ క్యాష్ కాంపోనెంట్స్ని డిజైన్ చేయబడింది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. మన వయసును బట్టి మన సంపాదనను బట్టి ఏజ్ ఫ్యాక్టర్స్ ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉండాలి, మన సేవింగ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా డీటెయిల్డ్గా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.